బాప్తిసం పొందిన నువ్వు పరలోక రాజ్యం ఎడల కాంక్ష కలిగి జీవిస్తావు గనక ఎప్పటికీ యేసుని వదిలిపెట్టనే. బాప్తిసం లోకరీతిగా ఆలోచిస్తే ఎక్కడుంటావు? బాప్తిసం పొంది కూడా లోకరీతిగా ఆలోచిస్తే ఎక్కడుంటావు? చాలా జాగ్రత్తగా ఆలోచించే ప్రియ సోదరి. కనుక బాప్తిసం పొందిన వారులారా తిరిగి అగో పేతురు వలె పశ్చాత్తాపడండి. బాప్తిసం పొందిన వారులారా ఇదిగో తిరిగి తోమ వలె ఇదిగో మీ అపరాధాలు ఒప్పుకోండి, దేవుని దగ్గర దుఃఖపడండి. బాప్తిసం పొందిన వారులారా ఇప్పటి వరకు జరిగిన అవకతవకలను బట్టి ఇదిగో యోధావలే దేవుని దగ్గర పశ్చాత్తాపడండి. అంటే యోధావలే ఆత్మహత్య చేసుకోండి అని చెప్పట్లా, పశ్చాత్తాపడండి చాలు. పేతురు పశ్చాత్తాపడ్డాడు కనుక క్షమించబడ్డాడు. బాప్తిసం పొందిన వారులారా తిరిగి బ్రతకండి. ప్రతి అవకాశం ఉంది దేవుడు నీకు ఇచ్చాడు. ప్రతి అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. ప్రతి అవకాశం దేవుడికి ఇచ్చాడు. ఏమిటంటే అది నిన్ను సజీవంగా ఇంకా ఉంచడమే, నిన్ను బ్రతికించి ఉంచడమే. ఆత్మీయంగా నువ్వు తిరిగి బ్రతకడానికి అవకాశం. బాప్తిసం పొందిన వారులారా, బాప్తిసం పొందవలసిన వారులారా రండి, బాప్తిసం పొందండి, దేవుని రాజ్యాన్ని మహింపరచండి.